నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేది గోదావరి జిల్లాలు. ఎందుకంటే గోదావరి జిల్లాలో మామూలుగా సెలబ్రేషన్స్ ఉంటాయి సంక్రాంతి. సో అందులో ఈరోజు చూసుకుంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆత్రేయపురంలో ఈరోజు సంక్రాంతి స్పెషల్‌గా పడవ పోటీలు నిర్వహించారు. సో చాలా అంటే చాలా ఘనంగా నిర్వహించారు. ఎంత ఘనంగా అంటే ఫారినర్స్ కూడా ఎస్పెషల్లీ ఆ పడవ పోటీలు చూడనీకే వచ్చేసిరనమాట. సో ఈ పడవ పోటీల్లో దాదాపు ఆ ఏరియాలో ఏదైతే బ్రిడ్జ్‌కి సంబంధించిన ఏరియా ఉందో సో ఆ ఏరియాలో 20 నిమిషాల వరకు ట్రాఫిక్ జామ్ జరిగింది. అండ్ ఈ పడవ పోటీల్లో చాలా వరకు మంది పార్టిసిపేట్ చేశారనమాట. అంటే చాలా పడవలు విత్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని చాలా పడవలు పార్టిసిపేషన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ గెలిచిన వారికి 3,00,000 బహుమతి కూడా అందజేశారు. సో ఎన్నడూ ఇప్పటివరకు ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా సో చాలా గ్రాండ్‌గా ఈసారి చేసిర్రు. అండ్ వేలల్లో పబ్లిక్ అండ్ లక్షల్లో బెట్టింగ్స్ కూడా అయినాయి. అండ్ బహుమతులు కూడా లక్షల్లో ఉన్నాయన్నమాట. సో ఈస్ట్ గోదావరి నుంచి అమలాపురంలో అయిన పడవ పోటీల యొక్క విజువల్స్ మన కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు.